బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ పార్టీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముగ్గురు నిందితులపై హత్యాయత్నం కేసు నమోదైంది. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలపై కేసు నమోదైంది. మరోవైపు పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ షోకాస్ నోటీసు జారీ చేసింది. డ్రగ్స్ పార్టీ నిర్వహణ నేరుగా ప్రమేయం ఉన్న ఆరోపణల నేపథ్యంలో 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. వివరణ ఇచ్చేంత వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని స్పష్టం చేస్తూ సంతృప్తికరమైన సమాధానం రాకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ డ్రగ్స్ పార్టీలో పైలట్ రోహిత్ రెడ్డి, టీడీపీ ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ సహా మొత్తం 11 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. రోహిత్ రెడ్డి, మహేష్ సహా మరో 4గురికి డ్రగ్స్ పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం మహేష్ బెయిల్పై బయట ఉండగా ఫామ్ హౌస్లో కాల్పులకు కూడా పాల్పడినందుకు రోహిత్ రెడ్డితో పాటు మరో 2ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ పార్టీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముగ్గురు నిందితులపై హత్యాయత్నం కేసు నమోదైంది. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలపై కేసు నమోదైంది. మరోవైపు పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ షోకాస్ నోటీసు జారీ చేసింది. డ్రగ్స్ పార్టీ నిర్వహణ నేరుగా ప్రమేయం ఉన్న ఆరోపణల నేపథ్యంలో 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాణా ప్రతాప్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాణా ప్రతాప్, మొయినాబాద్ లో ఎప్పుడైతే కాల్పుల ఘటన అలాగే డ్రగ్స్ సంబంధించిన పార్టీ జరిగిందనేసి వార్తలు వచ్చిన నేపథ్యంలో అప్పటి నుంచి అనేక కీలకమైన పరిణామాలంతా కూడా ఈ కేసులో జరుగుతున్నాయి. ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి గాని, రితేష్ రెడ్డి గాని, నమిత్ శర్మ గాని వీళ్ళందరి పైన కూడా హత్యాయత్న కేసు నమోదు చేశారు పోలీసులు. ఎందుకంటే ఫామ్ హౌస్ లోకి రైడ్స్ చేయడానికి పోలీసులు వెళ్లిన సందర్భంలో అక్కడ రితేష్ రెడ్డికి సంబంధించిన రివాల్వర్ తీసుకుని నమేష్ శర్మ కాల్పులు జరిపాడు. ఆ కాల్పులు ఉద్దేశపూర్వకంగానే పోలీసులని గాయపరచాలి అనే ఉద్దేశపూర్వకంగానే వారు ఇవంతా కూడా చేశారు. ఖచ్చితంగా విధుల్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ ని వాళ్ళు కాల్చడానికి ప్రయత్నించారు, చంపడానికి ప్రయత్నించారు, గాయపరచడానికి ప్రయత్నించారు. సో వీళ్ళు ముగ్గురు కూడా నిందితులే. ఎందుకంటే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కాబట్టి ఆయనే అక్కడే ఉన్నారు. రితేష్ రెడ్డి తన సొంత రివాల్వర్ కాబట్టి ఆయన కూడా అక్కడే ఉన్నారు. సో వీళ్ళంతా కూడా కాల్పులు జరిపిన తర్వాత వెనక మార్గం నుంచి కూడా పారిపోవడానికి వీరు ప్రయత్నించారనేది కూడా పోలీసులు ప్రాథమికంగా కూడా వారు ఫిర్యాదు చేసినప్పటి నేపథ్యంలో దాన్ని బేస్ చేసుకొని వీరిపైన కేసు నమోదు చేశారు. హత్యాయత్నం కూడా ఇప్పుడు వచ్చింది. దాంతో పాటు ఇప్పటికే రివాల్వర్ ని స్వాధీనం చేసుకున్నారు, బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. కానీ నిన్న ఆసక్తికరమైన పరిణామం ఏమంటే ఇదే కేసు మీద పూర్తిగా అంటే ఇన్వెస్టిగేషన్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏకంగా ఒక సిట్ ని ఏర్పాటు చేసింది. దాదాపు 9 మందితో కూడినటువంటి ఒక బృందాన్ని సిట్ ని ఏర్పాటు చేశారు. దీన్ని సమగ్రంగా కూడా దర్యాప్తు చేయబోతున్నారు. గతంలో ఈ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి పార్టీల పైన కానీ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్స్ ఏవే విధంగా ఉన్నాయి, ఎలాంటి పార్టీలు జరిపారు అన్న దానిపై కూడా పూర్తి స్థాయి విచారణ చేయబోతున్నారు. దాంతో పాటు ఆ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ చాలా వరకు కూడా డిలీట్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. సో ఈ నేపథ్యంలో వాటంతా కూడా రిట్రైవ్ చేయడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే
ఫామ్ హౌస్ లో ఎంట్రన్స్ అంటే పోలీసులు ఎంటర్ అయినటువంటి విజువల్స్ కూడా సీసీ కెమెరాల్లో కూడా రిజిస్టర్ అయ్యాయి కాబట్టి ఆ కాల్పులు జరిగినటువంటి సందర్భంలో కూడా పోలీసులు ఏ విధంగా భయాందోళనకు గురయ్యారు అన్న దానిపై కూడా ఆ రికార్డ్ అయిన నేపథ్యంలో వాటిని కూడా కోర్టుకి వారు సబ్మిట్ చేయబోతున్నారు. అయితే ఇవాళ ఉప్పరపల్లి కోర్టులో వీరి రిమాండ్ లో ఉన్నటువంటి ఆ 9 మంది 10 మంది ఎవరైతే ఉన్నారో వారిని కస్టడీ కోరుతూ కూడా పోలీసులు ఇప్పటికే పిటిషన్ వేశారు. సో అది విచారణకు రాబోతుంది. అయితే విచారణలో ఇప్పుడు వీళ్ళకందరికీ ఎన్ని రోజుల పాటు కస్టడీకి ఇస్తారన్నది కూడా ఆసక్తికర పరిణామం. ఒకవేళ పోలీసులు అడిగిన దానికి 5 రోజుల పాటు కూడా కస్టడీకి కానీ ఇస్తే మాత్రం చాలా సంచలనమైన విషయాలన్నీ కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. నిందితులందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలి కాబట్టి దాని తగ్గట్టుగా పర్మిషన్ ఇవ్వాలని కూడా ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో చూడాలి ఎన్ని రోజులు మాత్రం ఇస్తారని. అయితే ఈ కేసులో నుంచి బయటపడడం అనేది అంత ఆషామాషి కాదు. ఇప్పటికే ఆర్మ్స్ యాక్ట్ దీని కింద పడింది. ఇప్పుడు అలాగే హత్యాయత్నం మర్డర్స్ కేసుకు సంబంధించినటువంటి అదొక కేసు జరిగింది. మరోవైపు ఎక్సైజ్ శాఖ మరొక కేసు నమోదు చేయబోతుంది. నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఈగల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది కూడా కేసు నమోదైంది. ఎందుకంటే వారి దగ్గర ఇది దొరికింది కాబట్టి ఆ డ్రగ్స్ మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటనేది కూడా తెలుసుకునేందుకు ఆ సిట్ ని ఏర్పాటు చేశారు కాబట్టి చూడాలి ఇంకా నాటకీయ పరిణామాలు అయితే జరగబోతున్నాయి. అయితే ఈ కేసులో నుంచి బయటపడడం అనేది రోహిత్ రెడ్డికి పెద్ద తలనొప్పిగానే మారబోతుంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది కాబట్టి చాలా సీరియస్ అఫెండ్ కిందే ఇది తీసుకోబోతుంది. కాల్పులు జరపడము, డ్రగ్స్ సేవించడము, ఆ తర్వాత పోలీసులకి తప్పుడు సమాచారం ఇవ్వడము, ఇవన్నీ కూడా చాలా వరకు జరిగాయి కాబట్టి వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సిట్ అధికారులు చేయబోతున్నారు. సో చూడాలి. ఇప్పటికే రాజకీయంగా కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు పైలట్ రోహిత్ రెడ్డి. తాజాగా ఈ నిర్ణయం అనేది కూడా మరొక కీలక షాక్ గానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఇదే కేసులో పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఉన్నాడు కాబట్టి ఆయన ఇన్వాల్వ్మెంట్ గురించి ఆయన కావాలని తీసుకున్నారా లేకపోతే నార్మల్ గా తెలియకుండా తీసుకున్నారా అనేది కూడా ఇన్వెస్టిగేషన్ లో తేటతెల్లం అవుతుంది. సో ఇప్పుడు స్టేషన్ బెయిల్ లభించినటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు మరొకసారి పిలిపించి వారి నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఒకవేళ కస్టడీకి కానీ ఈ నిందితులు ఇప్పుడు ఉన్నారో వారిని కానీ అనుమతిస్తే ఈ స్టేట్మెంట్ ఆధారంగా క్వశ్చన్స్ చేసి మొత్తం రికార్డు అయితే చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రానా ప్రతాప్.